మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. పరిశ్రమలు వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి ఆర్థికంగా లబ్ధి చేకూరుతారంటూ భావిస్తూ ఉన్నారు ప్రాంత ప్రజలు. అందుకే అభ్యంతరం చెప్పకుండా భూములు కూడా ఇచ్చారు, ఫ్యాక్టరీల ఏర్పాటుకు సహకరించారు. కానీ ఇంత చేస్తే వారికి జరిగిన లబ్ధి ఏంటి అంటే చుట్టూ కాలుష్యం, నిత్యం పేరుకుపోతున్న బూడిద, ఎప్పుడూ చూడని రోగాలు, నిత్యం అనారోగ్యం. ఇదంతా జరుగుతున్నది నెల్లూరు జిల్లాలోని ముతుకూరు, తోటపల్లి, గూడూరు మండలాల్లో. ప్రభుత్వ ఏపీ జెన్కోతో పాటు ప్రైవేట్ సెయిల్, ఎన్సీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అలాగే ఆయిల్ ఉత్పత్తి, సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలు, ఫ్లై యాష్ కర్మాగారాలు, ఇతర పరిశ్రమలు ఈ ప్రాంతానికి ఇప్పుడు శాపంగా మారుతూ ఉన్నాయి. ముతుకూరు, తోటపల్లి, గూడూరు మండలాల పరిధిలో విస్తారంగా తీర ప్రాంతం ఉంది. ఇక్కడే కృష్ణాపట్నం పోర్టు ఉండడంతో దీనికి అనుబంధంగా ప్రభుత్వ ఏపీ జెన్కోతో పాటు సెయిల్, ఎన్సీసీ వంటి పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిదే ఏపీ జెన్కో పవర్ ప్రాజెక్టు. అయితే ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ని దామోదర సంజయ్ పవర్ ప్రాజెక్టుగా, అదేవిధంగా ఏపీ జెన్కో పవర్ ప్రాజెక్టు కూడా పిలుస్తుంటారు. దీన్ని అప్పట్లో ఈ ముతుకూరు మండలంలో ఈ దామోదర సంజయ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని 2007 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. 2013లో చంద్రబాబు ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అయితే దీనికి అప్పుడు 2 యూనిట్లతో ఉన్నటువంటి యొక్క థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని 2022లో 3వ యూనిట్ పవర్ ప్రాజెక్ట్ని అప్పటి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఆనాటి నుంచి ఈ యొక్క 3 యూనిట్లు ఈ యొక్క పవర్ ప్రాజెక్టు అయితే కొనసాగుతూ ఉంది. ఆనాడు పవర్ ప్రాజెక్టు నిర్మాణం కొరకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారందరూ కూడా 1200 ఎకరాల భూమిని ప్రజల వద్ద నుండి ప్రభుత్వం స్వీకరించింది. కానీ ఈ ప్రాజెక్టులు బొగ్గుతో నడిచేవి కనుక వీటి వల్ల వస్తున్నటువంటి బూడిదని గాలిలో వదలడం వల్ల ముతుకూరు మండలంలో ఉన్నటువంటి మామిడిపూడి, నేలటూరు, పైనాపురం, దేవరదిబ్బ కాలనీ, ముసునూరు వారిపాలెం, అలాగే తోటపల్లి, గూడూరు మండలాల్లో వరకవుపుడి, అనంతపురం తదితర గ్రామాల్లో ఈ యొక్క బూడిదంతా కూడా కమ్మేస్తుంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి టన్నుల కొద్ది బూడిద రావడంతో గ్రామాల్లో, చెరువుల్లో, కాలువల్లో బూడిదతో పూర్తిగా నిండిపోతున్నాయి. ఇక్కడ ప్రజలు సురక్షిత ప్రాంతాలకే తరలించమని అప్పటి నుంచి ప్రభుత్వాన్ని, ఇటు ప్రాజెక్టు యజమానుల్ని అడుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళని ఇక్కడి నుంచి తరలించేటువంటి దాఖలాలు అయితే లేవు. అదేవిధంగా వీటిని నెలకొల్పేటువంటి సమయంలో జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్ కార్యక్రమంలో కూడా గ్రామ ప్రజలు జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కలగకుండా అవసరమైనటువంటి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడతామని కూడా అప్పట్లో యాజమాన్యాలు ఇవ్వటం జరిగింది. అంతేకాక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంతో పాటు యువతకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే వీరి మాటల్ని విశ్వసించినటువంటి ప్రజలు తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని దాదాపుగా 1200 ఎకరాల భూముల్ని ఈ యొక్క పవర్ ప్రాజెక్టుల కోసం ఇవ్వటం జరిగింది. అయితే పరిశ్రమల వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆశించినటువంటి యువతకి చివరికి నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. స్థానికంగా ఎందరో విద్యావంతులు ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారిని ఇక్కడ నియమించుకుంటూ ఉండడం గమనార్హం. అయితే దీనివల్ల తాము ఇతర ప్రాంతాలకు పోవాల్సి వస్తుందని చెప్పి ఒకవేళ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినప్పటికి కూడా తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చి సరిపెడుతున్నారని చెప్పి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఈ ఏపీ జెన్కో ప్రాజెక్టుతో పాటు పక్కనే ఉన్నటువంటి సెయిలు, ఎన్సీసీ వంటి పవర్ ప్రాజెక్టుల వల్ల కూడా ఈ ముతుకూరు మండలం, తోటపల్లి, గూడూరు మండలాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కూడా బూడిదతో నిండిపోయి అనేక అవస్థలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూస్తున్నటువంటి ఈ పెద్ద టవర్ లాగా కనిపించేది, దీన్ని కూలింగ్ టవర్ అంటారు. ఈ కూలింగ్ టవర్ నుంచి దాదాపుగా ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంటుంది. ఆ సముద్రం నుంచి ఉప్పు నీరు ఇక్కడికి వస్తుంది. ఆ ఉప్పు నీరు ద్వారా ఆ కూలింగ్ టవర్కి వచ్చినటువంటి ఉప్పు నీరు తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే ఆ వేడి నీరు అంతా కూడా ఇక్కడికి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈ కూలింగ్ టవర్ల నుంచి. అయితే ఈ కూలింగ్ టవర్లు ఒక్కొక్క దాదాపుగా 800 యూనిట్లకు సంబంధించినటువంటి ఒక్కొక్క కూలింగ్ టవర్ ఇక్కడ ఉంటుంది. ఇలాంటి కూలింగ్ టవర్లు కూడా మొత్తం 3 ఉన్నాయి. ఈ 3 కూలింగ్ టవర్ల నుంచి 2400 యూనిట్లు విద్యుత్ ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. అయితే ప్రధానంగా చూస్తే ఈ యొక్క కూలింగ్ టవర్ల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఉప్పు నీరు నుంచి వచ్చేటువంటి ఆ జల్లులు ఏవైతే ఉన్నాయో ఈ జల్లులంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి
ఆ పొలాల మీద పడ్డం, అదేవిధంగా చెరువుల్లో కాలువల్లో పడ్డం, అదేవిధంగా ఆ ఇంటి మీదకి ఈ జల్లులన్నీ కూడా పడుతుండడంతో ఆ సిమెంట్ ఏవైతే ఇళ్లకు ఉన్నటువంటి ఆ సిమెంట్ అంతా కూడా లేచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఈ ఉప్పు నీళ్లు పొలాల మీద పడడంతో ఆ పొలాల్లో పండేటువంటి పంటలు కూడా సరిగా పండక వారు పంటలు కూడా పండించుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పవర్ ప్రాజెక్టుల వల్ల వీరికి అనేక ఉపయోగాలు ఉంటాయని వారు మొదట్లో ఆశించడం జరిగింది. దాంట్లో భాగంగానే వీరంతా కూడా ఈ పవర్ ప్రాజెక్టుల కోసం వారి భూముల్ని వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు వారు అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వారు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మర్చిపోవడంతో ప్రజలైతే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యి అదేవిధంగా ఆ గ్రామాలు ఏవైతే ముత్తుకూరు మండలం, తోటపల్లిగూరు మండలాల్లో ఉన్నటువంటి ఒక్క గ్రామం కూడా ఇప్పుడు అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇక్కడి నుంచి వారిని తరలిస్తారన్నటువంటి ఉద్దేశంతో, ఇక్కడ అభివృద్ధి ఎందుకులే అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు వాటిని మర్చిపోవడంతో వాటి గ్రామాలు అభివృద్ధి లేక మరో పక్క అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల సమీపంలోని చెరువులు, కాలువలు, బకింగ్హామ్ కెనాల్లోని నీరు కూడా రంగు మారిపోతోంది. కొన్ని పరిశ్రమలు సమీపంలోని చెరువును కూడా ఆక్రమించుకుని కిందకు నీరు రాకుండా చేయడం వల్ల పంటలు కూడా పండించుకోలేకపోతున్నామంటున్నారు రైతన్నలు. ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి బూడిద కాలుష్యం వల్ల చెరువులు, కాలువలు కూడా పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు, మనం చూసేటువంటి చెరువు నేలటూరు చెరువు. ఈ చెరువుని ఆసరాగా అనేకమైనటువంటి ప్రజలు కూడా ఆసరాగా చేసుకొని జీవిస్తుంటారు. దాంతోపాటుగా పశువులకు కావాల్సినటువంటి వాటర్ కూడా చాలా చెరువుల్లో పశువులు అక్కడికి వెళ్ళి తాగేటువంటి పరిస్థితి ఉంది. ఈ చెరువే కాదు, ఈ పవర్ ప్రాజెక్టులు చుట్టూ ఉన్నటువంటి చెరువులు కూడా ఇదే పరిస్థితి. ఆ యొక్క బూడిద అంతా కూడా కలుషితం కావడం, అదేవిధంగా ఉప్పు నీటి జల్లులన్నీ వీటిల్లో పడటంతో ఈ నీళ్లు నిరుపయోగంగా మారిపోయి పశుపక్షాదులు ఈ నీరు తాగితే ఇటు ప్రజలు పడేటువంటి అనారోగ్య సమస్యలే కాకుండా పశువులు కూడా అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటాయి. అంతేకాకుండా పశుపక్షాదులు ఈ నీటిని తాగలేక ఆ దాహత్యానికి తీర్చుకోలేక కూడా ఇక్కడ పశువులను మేపడమే పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఈ చెరువులో మనకు కనిపిస్తున్నటువంటి మధ్యలో తెల్లగా కనిపించేదంతా కూడా ఆ పవర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి బూడిద అంతా కూడా పూర్తిగా కమ్ముకుపోయి ఆ చెరువులో ఉన్న ఆ చెరువు అంతా కూడా తెల్లగా కనిపిస్తూ ఉంది. అయితే ఆ బూడిద పూర్తిగా నీళ్ళల్లో కలుషితం వల్ల ఈ నీళ్లు ఎందుకు పనికిరాకంగా నిరుపయోగంగా ఉన్నాయి. అయితే ఈ నీటి లోపల ఉన్నటువంటి చేపలని ఎవరైనా తెలియకుండా ఆ చేపలు తీసుకెళ్ళి తిన్నా కానీ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవంతా కూడా పూర్తిగా కలుషితమైనటువంటి నీరు. మనం చూడవచ్చు, ఆ నీరు కూడా పూర్తిగా నల్లగా ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల చెరువులన్నీ, కాలువలు కూడా ఇదే విధంగా తయారున్నాయి. అదేవిధంగా పంటకు పనికిరాక, పశుపక్షాదులకు పనికిరాక చెరువులన్నీ కూడా పూర్తిగా నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ పవర్ ప్రాజెక్టుల ద్వారా ఇదంతా కూడా ఈ పవర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి బూడిద కాలుష్యం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముత్తుకూరు మండలం కావచ్చు, తోటపల్లి గూడూరు మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారు కనీసం నీరుని కూడా నీరు కూడా పూర్తిగా కలుషితం అయిపోయి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది మనకి చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్లాంట్లు బొగ్గుతో నడిచేవి కనుక వీటి వల్ల వస్తున్న బూడిదను యాష్ పాండ్లో డంప్ చేస్తారు. ఆ యాష్ పాండ్ నుంచి గాలికి ముత్తుకూరు మండలంలో ఉన్న మామిడిపూడి, నేలటూరు, పైనాపురం, దేవరదిబ్బ కాలనీ, ముసునూరు వారిపాలెం, అలాగే తోటపల్లి, గూడూరు మండలంలో ఉన్న వరకవిపూడి, అనంతపురం తదితర జిల్లాలు బూడిదతో కమ్మేసుకుంటున్నాయి. ఈ కాలుష్యం వల్ల సమీప ప్రాంతాల్లోని చెట్లు కూడా చనిపోతూ ఉన్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ప్రస్తుతం మనం నేలటూరు గ్రామంలో ఉన్నాం. థర్మల్ పవర్ ప్రాజెక్టులకి మధ్యలో ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో ఆ పవర్ ప్రాజెక్టులు ఏదైతే ప్రభుత్వ ఏపీ జెన్కో కావచ్చు, ప్రైవేటు సంస్థలైనటువంటి సెయిలు, ఎన్సీసీల నుంచి వచ్చేటువంటి బూడిదంతా కూడా ఈ గ్రామాలని చుట్టుముడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా బూడిద ఉందనేది. ఈ ఇళ్ల మీద అంతా నల్లగా, అదేవిధంగా చెట్ల మీద కనిపించేదంతా కూడా నల్లగా కనిపించేదంతా కూడా బూడిద. ఈ పట్ల మీద అంటే పవర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి ఆ కాలుష్యం, ఆ బూడిద ఏదైతే ఉందో కూడా మనం చూడవచ్చు. ఇదంతా కూడా బూడిద. ఈ బూడిద వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారు పిల్లల్ని ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా ఈ బూడిద ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలతో పెళ్లి సంబంధాలు కూడా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇదే విధంగా ఏదైతే మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా
ఆ పవర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి బూడిద. ఈ బూడిదతోనే వారైతే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అనేక సంవత్సరాలుగా ఇదే విధంగా బూడిద ఆ కాలుష్యంతో కూడా ఇబ్బందులు ఎదుర్కొని అనారోగ్య సమస్యలకి బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఇది చూడండి, పొడి పొడిగా ఏ విధంగా రాలుతుందో. ఈ పొడి పొడిగా రాలేదంతా కూడా మనం చూడవచ్చు. అరిచేతులకు తీసుకుంటే ఎంత వస్తుందో. ఈ బూడితోనే ఈ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఈ యొక్క గ్రామే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పైనాపురం, అనంతపురం, నేలటూరుపాలెం, ముసునూరు, వరకవపొడి ఇలాంటి అనేకమైనటువంటి గ్రామాలు ఈ చుట్టూ ఈ 3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కంపెనీల నుంచి వచ్చేటువంటి బూడిద ఆ కాలుష్యంతోనే ప్రజలు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. వారు ఏదైనా భోజనం చేయాలన్నా లేదా ఆ నీరు తాగాలన్నా కూడా పూర్తిగా కలుషితమైపోవటం. అదేవిధంగా ఉన్నటువంటి చెరువులు, కాలువలు, వాటర్ మొత్తం కూడా పూర్తిగా కలుషితమైపోయి ఆ కలుషితంలోనే వారు జీవనం సాగిస్తూ అనేక సంవత్సరాలుగా అనారోగ్య పాలవుతూ జీవనం సాగిస్తుంది. ఏదైతే మనం చూడవచ్చు ఆ యొక్క కూలింగ్ టవర్లో నుంచి ఏ విధంగా ఆ కాలుష్యం అంతా కూడా వస్తుందో మనం ఇక్కడ డైరెక్ట్గా కూడా చూడొచ్చు. ఇదే విధంగా ఈ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క బూడితో ఈ కాలుష్యంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా బయట మంచాలు వేసుకొని కొనుక్కున్నప్పటికీ ఆ ఉదయం లేచేసరికి ఆ దుప్పటి మీద కూడా పూర్తిగా నల్లగా వచ్చేటువంటి ఈ పవర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి ఆ బూడితో ఆ దుప్పట్ల పైన నిండిపోయి ఉదయాన్నే ఇదులు కొట్టుకునేటువంటి పరిస్థితి. ఏదన్నా పాత్రలు బయట పెట్టినా, ఏదన్నా వాటరు మూతలు లేకుండా పెట్టినా కూడా కొద్దిసేపట్లోనే ఆ బూడితో పూర్తిగా నిండిపోయేటువంటి పరిస్థితి. ఇది ఈ యొక్క గ్రామే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. అదేవిధంగా ఈ పొల్యూషన్, ఈ కాలుష్యం అంతా పక్కనే ఉన్నటువంటి నెల్లూరు దాకా కూడా వచ్చి ఆ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. పరిశ్రమలు ఏర్పాటై దాదాపుగా 15 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో ప్లాంట్ నుంచి వచ్చే బూడిద గాలిలో కలిసి గ్రామాలపై పడుతోంది. గాలిలో కలిసిపోతుండటంతో పలువురికి శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు రావడంతో పాటు క్యాన్సర్ బారిన పడుతున్నామంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తినే అన్నం కూడా దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలపై వారు ఏమంటున్నారో ఒకసారి వినండి. పవర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి బూడిద కాలుష్యంతో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి గ్రామస్తులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి బూడిద ఇక్కడ వస్తుందన్నటువంటి విషయం పైన వారిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యొక్క మీ గ్రామంలో ఈ పవర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి బూడిదతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? నా పేరు పెడకాల శ్రీనివాసులు, నేలటూరు, హర్జనవాడ. గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రాజెక్టులు వచ్చినప్పటి నుంచి ఇక్కడి నుంచి మేము ఉండలేము, వెళ్ళిపోవాలనేటటువంటి ప్రయత్నంలో జరుగుతూ ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 4-5 ఏళ్ళు తిప్పుకొని ఆయన లేదని చెప్పేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డిని కలిసి కొట్టిపాటి రవికుమార్ని వాళ్ళందరినీ కలిసాము. అయితే చేస్తామని చెప్తున్నారు కానీ ప్రాసెస్ మాత్రం ఏం మొదలు పెట్టలేదు. అదేవిధంగా మా గ్రామంలో ఇంతకుముందు గుండె జబ్బులు, క్యాన్సర్లు అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు గత ఒక 2-3 నెలల క్రితమే మెయిన్ విలేజ్లో క్యాన్సర్తో 2 చనిపోయారు. అర్జునవాడలో కూడా చాలా ఇబ్బంది ఉంది. మామూలుగా మాట్లాడుతుంటే వణుకు దడ వచ్చేటటువంటి ఊపిరితిత్తులో జబ్బులు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు చూడండి ఈ యాషు ఏ విధంగా రాలుతుందనేది మేము ఒకసారి నీకు చూపిస్తాను. ఈ బండి నిన్న సాయంకాలమే పెట్టాము, దీని మీద నీళ్లు పోస్తాం. ఒకసారి చూడండి ఏ విధంగా దుమ్ము ధూళి వస్తుందనేది మీరే గమనించండి. ఆ విధంగా మా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వెంటనే మాకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వీళ్ళు స్పందించి ఇక్కడి నుంచి మమ్మల్ని అతి త్వరగా తరలించే ప్రయత్నంలో కృషి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఒక 6 నెలల క్రితం ఆయన కలెక్టర్ ఆనంద్ గారు ఊరు వచ్చి విజిట్ చేసి కొంత రిపోర్ట్ రాశాడు. ఆర్డీఓ గారు వచ్చారు. అదేవిధంగా ఆయన రిపోర్ట్ రాసిన 1 నెల రోజులకి ఆయన మారిపోయాడు. ఇప్పుడు విషయం అయితే స్తబ్దుగా ఉంది. వెంటనే అధికారులు, కలెక్టర్ గారు స్పందించి మమ్మల్ని ఇక్కడి నుంచి లేపాలని మేము కోరుకుంటున్నాం.
సార్ మీరేమంటారు సార్, ఇక్కడ ప్రధానంగా ఈ బూడిద కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా ఉంటున్నారు. మీకు ప్రత్యేకంగా ఇల్లులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో కూడా చెప్పుకున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను కూడా అక్కడికి తరలించేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా గ్రామాలను తరలించింది లేదు. మీరు అనేక సంవత్సరాలు కూడా ఈ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏమంటారు సార్? మేము ఇక్కడ ఈ పవర్ ప్లాంట్లకి అన్ని విధాలా సహకరించిన తర్వాత ఈ పవర్ ప్లాంట్లు అన్నీ కూడా COD అయ్యి జాతికి అంకితం చేసిన దాకా కూడా మాకు పొల్యూషన్ అనేది మాకు తెలీదు. 2014 నుంచి ఏందనేది మాకు అర్థమైంది. 2014 నుంచి పొల్యూషన్ అలీ కాకుండా ఈ థర్మల్ ప్లాంట్ల వల్ల బూడిదైతే కాల్చిన బూడిది, అదేవిధంగా ఏదైతే అక్కడ ప్లాంట్లో స్టాకర్ల ద్వారా ఎత్తుకుంటుంది, ఆ స్టాకర్ల ద్వారా ఎత్తుకునేటప్పుడు వచ్చే బూడిది, అదేవిధంగా మళ్ళీ స్టాకింగ్ చేస్తుంది, పోర్ట్ నుంచి వచ్చే బూడిది మళ్ళీ స్టాకింగ్ చేస్తుంది, ఆ స్టాకింగ్ చేసే వచ్చే బూడిది. అదేవిధంగా ఇక్కడ కూలింగ్ టవర్లు ఉన్నాయి. ఈ కూలింగ్ టవర్లు ఏంటంటే సముద్రం నీరు డైరెక్ట్గా వచ్చి ఆ సముద్రం ఉప్పు నీళ్ళతో ఇక్కడ ఆ కూలింగ్ టవర్ల వల్ల ఆవిరి వచ్చి ఇళ్ళ మీద పడడం, ఈ బూడిది వచ్చి ఇళ్ళ మీద పడడం. దాంతో కూడా ఏంటంటే ఇక్కడ గుడ్లు ఆరేసుకునే పరిస్థితి లేదు, అన్నం బయట కూర్చొని తినే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి గ్రామంలో కూడా అనేక రోగాలు వస్తున్నాయని చెప్పి మేము తెలుసుకున్నాక తర్వాత కలెక్టర్ గారిని 2014-15 నుంచి తిరగడం జరిగింది. 2016లో ఆనాటి శ్రీకాంత్ కలెక్టర్ గారు గ్రామం వచ్చి గ్రామంలో సందర్శించి గ్రామాన్ని తరలించాలని చెప్పి మా కోరిక మేరకు వచ్చి పరిశీలించారు. ఆ రోజు శ్రీకాంత్ కలెక్టర్ గారు స్పందించి గ్రామం విజిట్ చేసి ఇక్కడ పొల్యూషన్ ఉందని చెప్పి ఆనాటి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అందియడం జరిగింది. ఆ రోజు దీన్ని తరలించండి అని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చి ఏదైతే ఈ సెయిల్ కంపెనీ ఆ రోజు గాయత్రిగా ఉండింది, ఏపీ జన్కో, ఈ 2 ప్లాంట్ల ద్వారా ఏదైతే పొల్యూషన్ ఎఫెక్ట్ ఉందో ఈ గ్రామాన్ని ఈ 2 కంపెనీలు కలిపి తరలించాలా, వాళ్ళే దానికి మొత్తం ఖర్చు కూడా వాళ్ళే భరాయించాలని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా 2018లో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. మెయిన్ విలేజ్కి పాలానికి సంబంధించి ఒక ధనలక్ష్మపురాణ ఒక 11 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 170 ఇళ్ళు. మెయిన్ విలేజ్కి మాదరాజుగూడూరులో 309 ఇళ్ళకి శంకుస్థాపన చేసి ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారడం జరిగింది. గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ప్రభుత్వం నుంచి? సార్, ఈరోజు మేము ప్రభుత్వాన్ని వేడుకుంటుండేది ఒకటే. మేము అనేక మంది ఇక్కడ అనేక రోగాలుగా ఉండి చనిపోవడం జరిగింది. కనీసం నాతో పాటు 50 మంది దాకా కలెక్టర్ దగ్గరకు తిరిగే వాళ్ళమి. ఈరోజు 20 మంది దాకా నాతో కూడా కలెక్టర్ దగ్గరకు తిరిగే వాళ్ళంతా 20 మంది దాకా చనిపోయారు. వాళ్ళందరూ కూడా కనీసం 10 మంది క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది. 10 మంది 20 మంది చనిపోవడం కానీ, ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఎందుకోసం చనిపోయారు? ముఖ్యంగా మెయిన్ ఏంటంటే ఇక్కడ పొల్యూషన్, ఊపిరితిత్తులకి ఈ బూడిది వెళ్ళడం, అనేక రకాలుగా క్యాన్సర్లు రావడం. ఇక్కడ మళ్ళీ గ్రీన్ బిల్డ్ అని చెప్పి ఒక చెట్లు నాటారు. అవి ఇక్కడ ఏంటంటే మనకి ఉపయోగపడవు. ఆ చెట్ల వల్ల కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. హార్ట్ అటాకులు వచ్చి చాలామంది ఎంప్లాయీగానే ఉన్నోళ్ళు, సీఎల్గా ఉన్నోళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అదేవిధంగా ఈ పొల్యూషన్ వల్ల, మెయిన్ ఈ పొల్యూషన్ వల్ల క్యాన్సర్లతో ఒక 10 మంది చనిపోయారు, హార్ట్ అటాకులతో 4 చనిపోయారు. అదేవిధంగా ఊపిరితిత్తులతో బాధపడుతూ మరి కొంతమంది చనిపోవడం జరిగింది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని వేడుకునేది కానీ, జిల్లా కలెక్టర్ గారిని వేడుకునేది కానీ, మమ్మల్ని ఇక్కడి నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తారని చెప్పి మేము వేడుకుంటున్నాం. మరోసారి విన్నవించుకునేది ఏంటంటే, మీ మీడియా పూర్వకంగా మమ్మల్ని మీరు ప్రభుత్వం దృష్టికి కానీ, అదేవిధంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని వెమ్మటే సురక్షిత ప్రాంతానికి తరలించేదానికి చర్యలు తీసుకునే విధంగా తమ వంతు మీరు కూడా సహాయం చేయగలరని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి
ఆ బూడిద, ఆ పొల్యూషన్ ఏదైతే ఉందో దాంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి నివాసాలు, అంటే ఇక్కడ ఆ బూడిద వల్ల వారి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వారిని బయట ప్రాంతాలకి, ఏదైతే మాదరాసు గూడూరు అదేవిధంగా ధనలక్ష్మి ప్రాంతాలకి తరలించే విధంగా కూడా అప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పి కొన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి ప్రభుత్వం మారడంతో ఒకసారిగా అవన్నీ కూడా మరుగున పడిపోవడం జరిగింది. ఆ ఇళ్ళన్నీ కూడా చెట్లు పొదలతో నిండిపోయి ఉన్నాయని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు పూర్తయినా మళ్ళీ వాటి మీద దృష్టి పెట్టి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ నేలటూరు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకి తగు న్యాయం చేయాలని, అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలని, అదేవిధంగా ఈ వచ్చేటువంటి నల్లబూడిద, తెల్లబూడితో అనేక మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలు గాలికి వదిలేయకుండా పట్టించుకొని ప్రభుత్వాలు వారికి తగినటువంటి సహాయం చేయాలని చెప్పి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఒకసారి అస్సాం వెళ్దాం.